పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించారు. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ లాక్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే కల్కిలో నటించిన అమితాబ్ బచ్చన్ దాని సీక్వెల్ లో కూడా కంటిన్యూ అవుతారు. కానీ ప్రభాస్ ఇతర ప్రాజెక్టుల కారణంగా ఈ సీక్వెల్ మూవీ మరింత ఆలస్యమవుతోంది. దీంతో అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్ కూడా ప్రభాస్ వల్ల వెయిట్ చేయాల్సి వస్తుందని బాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజాసాబ్ అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ సాంగ్ అప్డేట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ కీలక విషయాన్ని తాజాగా పంచుకున్నారు. మొదటి ట్రాక్ విడుదల గురించి ఒక వారంలో ప్రకటన వస్తుందని, ఈ సినిమాలోని 3 పాటలను వరుసగా విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. దర్శకుడు అనిల్ రావుపూడి దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల సాంగ్ ట్రెండింగ్ హిట్ అయింది. బీమ్స్ అందించిన ఈ సాంగ్ సెన్సేషనల్ రీచ్ ని సొంతం చేసుకుని అన్స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. ఇక లేటెస్ట్ గా ఈ సాంగ్ ఏకంగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ దాటి దూసుకెళ్తోంది. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలోని చికిరి చికిరి పాట తాజాగా సెన్సేషనల్ గా మారింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చరణ్ స్టైల్ కలగలిసి మ్యూజిక్ క్రియేట్ చేస్తోంది. ఈ లవ్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన సాంగ్ గా రికార్డు సృష్టించింది. మొత్తం 4 భాషల్లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రతి భాషలో 1 మిలియన్ కి పైగా వ్యూస్ దాటింది. అంతేకాకుండా 24 గంటల్లో 46 మిలియన్ పైగా వ్యూస్ అందుకుని దూసుకెళ్తోంది. మరోవైపు ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా సహా 13 దేశాల్లో ట్రెండ్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక ప్రెస్టీజియస్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి త్వరలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరగబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించడం, అదే పనిలో ప్రమోషన్స్ షురూ చేయడంతో సోషల్ మీడియాలో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పై హైప్ క్రియేట్ అవుతుంది. ఈ నెల 15న ఈ ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని మహేష్ బాబు ప్రమోట్ చేస్తూ ఒక వీడియో పంచుకున్నారు. ఈ ఈవెంట్ లో SSMB 29 ప్రపంచాన్ని యావత్ ప్రపంచం చూడబోతుందని తెలిపారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవరా పార్ట్ 2 జనవరి ఎండింగ్ నుంచి షూట్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో కొరటాల శివ దేవరా పార్ట్ 2 కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారనే టాక్. ఇందులో భాగంగా మరో బాలీవుడ్ హీరో ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికతో పాటు మృణాల్, జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. లాస్ట్ షెడ్యూల్లో మృణాల్ ఠాకూర్ పై ఒక కీలక సన్నివేశాన్ని షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్లో అల్లు అర్జున్, జాన్వీ కపూర్లపై ఓ లవ్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారని టాక్. ఈ షూట్ అనంతరం దీపిక షూట్ లో జాయిన్ కానుందని తెలుస్తోంది. బన్నీ కోసం అట్లీ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ని పూర్తి చేశాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక భారీ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. అందుకోసం చిత్ర బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ వారి పర్యవేక్షణలో ఎన్టీఆర్ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్దమవుతున్నారు. లుక్ కు సంబంధించిన కసరత్తులతో తలమునకలైన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైన చిత్రం ఇప్పటికే టీజర్ తో హైప్ క్రియేట్ చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఫుల్ సాంగ్ ఇవాళ రిలీజ్ కానుంది. దీపావళి కానుకగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన చిత్రాల్లో తెలుసు కదా ఒకటి. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ రానుంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ ఖన్నా ఈ సినిమాతోనే దర్శకురాలిగా మారారు. నటుడు రాగ్ మయూర్ రీసెంట్ గా మిత్రమండలి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా తర్వాత రాగ్ మయూర్, డీజే టిల్లు, దర్శకుడు విమల్ కృష్ణ కాంబినేషన్ చేస్తున్న సినిమా అనుమాన పక్షి మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా లేటెస్ట్ గా ఒక కూల్ షెడ్యూల్ ని కాశ్మీర్ లో పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ రివీల్ చేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ని మేకర్స్ షేర్ చేశారు. అన్ని పనులు ముగించుకొని అతి త్వరలోనే సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ తో ఆడియన్స్ ను పలకరించారు. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి టాక్ వస్తోంది. ఈ సినిమాకు తాజాగా $175K పైగా వసూలు వచ్చినట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ వీకెండ్ లో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు.
దర్శకుడు శ్రీను వైట్ల హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే శర్వాకి ఒక కథ చెప్పగా అందుకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనలతో పాటు సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు కానుందని సినీ సర్కిల్స్ లో గాసిప్ వినిపిస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ బాబు సోదరుడు నటుడు దివంగత రమేష్ బాబు తనయుడు నటునిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. RX100 ఫేమ్ అజయ్ భూపతి జయకృష్ణ హీరోగా పరిచయం చేయబోతున్నట్టుగా తాజాగా అధికారికంగా ప్రకటించారు. స్వయంగా అజయ్ భూపతే సోషల్ మీడియా వేదిక ఈ డీటెయిల్స్ పంచుకున్నారు. తిరుమల బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్టు ఆయన షేర్ చేసిన పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మూవీకి సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. హీరోగా మహేష్ బాబు తొలి సినిమా రాజకుమారుడును అశ్విని దత్ నిర్మించారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న మోగ్లీ 1 ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మోగ్లీ చిత్ర టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ నెల 12న టీజర్ రానుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రోషన్ కనకాల హీరోగా తనదైన పర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపేందుకు రెడీ అవుతున్నారు. సాక్షి మధోల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ ని అలరించిన బాలీవుడ్ యాక్టర్ శ్రద్ధా కపూర్ ఇప్పుడు మరికొత్త పాత్రలోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోలో రూపొందింది. పిల్లలతో పాటు పెద్దల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది జుటోపియా చిత్రం. దీనికి సీక్వెల్ గా రెండో భాగం వస్తోంది. వాల్ట్ డిస్నీలో రాబోతున్న 64వ యానిమేషన్ మూవీ ఇది. తాజాగా హిందీలో జూడీ హోప్స్ పాత్రకు శ్రద్ధ తన గాత్రాన్ని అందించబోతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టా వేదికగా ఒక పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. గుజరాతీలో తెరకెక్కిన లాలో కృష్ణ సదా సహాయతే మూవీ రికార్డ్స్ ను తిరగరాస్తూ ఔరా అనిపిస్తోంది. కేవలం 1 కోటి బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 15 కోట్ల కలెక్షన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంకిత సఖియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి వారం తక్కువ వసూలు వచ్చిన మేకర్స్ గ్రామాల్లో ఉచిత ప్రదర్శనలు చేయడం టర్నింగ్ పాయింట్ అయింది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా గుజరాత్ అంతటా హిట్ అయింది. ఈ సినిమా విజయంపై బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని దేవరాజ్ డుబారియా, అజయ్ పడారియా నిర్మించగా రీవా రచ్, శృహాద్ గోస్వామి, కరణ్ జోషి ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ సినిమా నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ ది కాశ్మీరీ ఫైల్స్. అయితే ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నుంచి ఆ తరహాలో మరిన్ని సినిమాలు కూడా ప్లాన్ చేశారు. అలా చేసిన మరో చిత్రమే ది బెంగాల్ ఫైల్స్. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ కాలేదు. కానీ ఈ సినిమా పలు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను G5 సొంతం చేసుకోగా ఈ నెల 21 నుంచి కేవలం హిందీలో స్ట్రీమింగ్ కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో సిమ్రాత్ కౌర్, పల్లవి జోష్, మిథున్ చక్రవర్తిలు ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ మర్క్ గా రానున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన టీజర్ భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జననాయకన్. దర్శకుడు వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు విజయ్ తన లాస్ట్ మూవీగా ఇప్పటికే ప్రకటించారు. దీంతో విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చిత్రం నుంచి తలపతి కచేరీ అంటూ ఫస్ట్ సింగిల్ సాంగ్ మాస్ బీట్ రిలీజ్ అవగా విజయ్ ఫ్యాన్స్ ను ఊపేస్తోంది. దీనికి ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.